ఉచితమైన కృపను బట్టి దేవునికి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో నీకు తోడుండి నీ నామానికి మహిమకరంగా జరిగించుకున్న విధానం బట్టి నీ వందనాలు మత్తు భాగంలో కలిచుండగా ఒట్టు వారిని మట్టి వారికి నిలబడుచుండగా 10 నిమిషాలు నన్ను సిరుగు చాటున మరుగుపరిచి మనోటిని మీ కోరగా వాడుతున్నది వినగలిగిన చెవులు గ్రహించగలిగిన నాకు మా పద్ధతి నిద్రాత్మను వ్యతిరేకతను తిరుగుబాటు స్వభావం ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ ని బంధించి ఈ ఆత్మ చేత నాతో మాతో మీరు మాట్లాడండి. చెప్పిన ప్రభావ నిలబడి వారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవ మీరే నాతో మాతో మీరు మాట్లాడారు. నా హృదయాలకు కాల్చిన వర్తమానం సూటిగా తేటగా నాతో మాతో మీరు మాట్లాడి నా హృదయంలో నీరు కట్టి పలింపు దయచేసి ఉత్తమైన వాక్యానికి నాయన నడుచుకుంటూ ఆయన వాక్యం వింటుండగానే మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టు జ్ఞానం బుద్ధిని నాకు దయచేసి మైక్ చేతులు వింటున్న వారందరికీ కూడా మీరు దయచేసి మీరే మా దేవుడు సజీవులను రుజుపరుచుకుంటారు. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నారు. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. మంచిదండి. మీ అందరికీ వందనాలు. మనందరం కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 5వ అధ్యాయము ప్రతి ఒక్కరు బైబిల్ చూడండి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. నీవు దుష్టాత్మను చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధము ఆడువారి నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించి నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపిపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన కొట్ట. వారి కంఠము జరసిన సమాధి. వారు నాలుకతో ఇచ్చుకములాడుదురు. దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషితురు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆస్వాదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. చాలండి. చూడండి 11వ వచనం ఒకసారి. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. చూడు ప్రియులరా, ఎవరినంట ఆయన ఆస్వాదించేది? ఏమండి, ఎవరినైనా ఆశీర్వదించేది? నీతిమంతులను. ఆయన ఆశ్రయించేవారు నీతిమంతులు. ఆయన దీవించేవారు కూడా ఆయన ఎవరిని దీవిస్తాడు? నీతిమంతులను దీవిస్తాడు. సో ఇప్పుడు 4వ వచనం చూస్తే ఆయన అంటున్నమాట, నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేదు. పాపము చేయవారందరూ నీకు
మోసగిరు అబద్ధమాడు వారిని నీవు నశింపజేసి కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. చూడరా, మనమేమో అన్ని విషయాల్లో మనకంటే నీతిమంతుడు ఒకడు లేడు అన్నట్లుగా మనం మాట్లాడచ్చు. మరి ఇక్కడ 9వ వచనంలో చదువుకున్నది 9, 10 ఉన్నటువంటి వాటిలో అన్నిటినీ మనం విడిచిపెట్టాము. మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన దగ్గర అబద్ధికులు చూడలేదు, డాంబికులకు లేదు, మోసగాళ్ళకు లేదు. ఓకే, అయినప్పటికీ మనం ఈ స్థలంలో కూర్చోవడానికి ధైర్యంగా వస్తున్నాం. ఏ ధైర్యంతో వస్తున్నాం? మమ్మల్ని దేవుడు ప్రేమించాడు, మేము మార్చబడ్డాం, మేము బాప్తిసం తీసుకున్నాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం, మేము ఆయన బిడ్డలుగా రూపించబడ్డాం అనేటువంటి ఒక ధైర్యంతో వచ్చే దగ్గర కూర్చున్నాం. ఓకే, అయితే ప్రియులారా 9, 10 వచనాలు ఒకసారి మనం చదువుకుంటే వాటి విషయంలో మనము ఎంత భయం కలిగి ఉన్నాం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరసిన సమాధి, వారి నాలుకతో ఇచ్చుకములాడుదురు. దేవ, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయుము. చూడలేరా, ఆయన వెలివేయలేక మనల్ని వదిలిపెట్ల. ఇంకా వచ్చలా దేవుడు మనల్ని ఇంకా ఊరకనే ఉంచుకోవాలి, ఇంకా ఈ రోజు కన్నా మారుతారని ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, తన రూపంలో మనం రూపించుకున్నాడు కాబట్టి దేవుడు ఇంకను ఎదురు చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే భార్య అన్న కొడుకు విడిచి వెళ్తుందేమో, కానీ తల్లి మ్యాక్సిమం 100కి 99.5 విడిచిపెడతారు. తాగుపోతే తిరిగిపోతే నాకు పడిపోయిన ఎట్లా ఉన్నా తిట్టిద్ది తప్ప తీసుకొచ్చి ఏం చేసిద్ది? లేకుంటే ఎక్కడన్నా పడిపోయారని చెప్పి తీసుకొచ్చి స్నానం చేసి దానికి అన్నం పెట్టి కొట్ట ఒక ముద్ద చచ్చిపోతాడు, గంటకి లేచి తీసుకుంటాడు. కానీ దేవుడు ఏమంటారు? నీ తల్లి కంటే నేను అధికంగా ప్రేమిస్తాను. నీ తల్లి అయినా నిన్ను మర్చినేమో, కానీ నేను నిన్ను చూడండి ఎంత గొప్పది. మనము ఇవన్నీ మళ్ళా ఉన్నాయి, విడిచిపెట్టా ఉండాలి. నిజంగా చెప్పండి, ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడు. అక్కడ ఇక్కడ ఒప్పుకుంటే కాదు, నిజంగా ఒప్పుకోవాలి, అది నిజంగా విడిచిపెట్టాలి. మనము చేసే క్రియలు మనల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం, మనుషులు చూస్తున్నారు. ఇంకోటి అంతకంటే విలువైంది, అంతకంటే రికార్డింగ్గా పూర్తిగా చూస్తున్నటువంటి దేవుని యొక్క ఆత్మ చూస్తున్నారు. ఎక్కడున్నాడు? ఆకాశం స్థిరమైన సింహాసనం వేసుకుంది. కాసేపు అటు కాసేపు ఇటు అటు ఇటు తిరిగే సింహాసనం కాదు, ఇది స్థిరమైనటువంటి సింహాసనం వేసుకుని చూస్తున్నాడు. మనల్ని ప్రతిదీ గమనిస్తున్నాడు. మనం చేసే మాటలు, మాట్లాడే మాటలు, చేసే పనులు, తిరిగే తిరుగులు, మన క్రియలు. ఆయన అంటున్నాడు, మీ తలంపుల్లో ఆలోచన రాకముందే దాన్ని గ్రహించే మన అన్నీ తెలుసానికి మనం అనుకుంటాం. గురిగింజ కిందలాగా ఉంటున్నాం మనం. ఏమండి, గురిగింజ కింద అనుకుంటున్నాం. ఏమంటే నేను ఎంత ఎర్రగా ఉన్నాను, కానీ దాని అడుగు భాగం ఉన్న నల్లటి మచ్చదానికి కనపడదు. అయితే మనకు కనపడుతున్నాయో మళ్ళీ గురిగింజతో పోల్చుకుని మనం దాన్ని తెచ్చపరచుకోండి. దానికి కనపడక నీకు మనకు కనపడదు కాబట్టి మనం అనుకోవచ్చు, దానికి అలా కనపడదు కాబట్టి దొరుకుతుంది. కానీ నిజముగా మన పాపాలు మనకు తెలుసు, మన మాటలు మనకు తెలుసు, మన క్రియలు తెలుసు, మన ఆలోచన తెలుసు, చేయకూడదనే కూడా మనం చేస్తూనే ఉంటాం. కానీ అన్ని తెలుసు కూడా తెలియదు అన్నట్లుగా ఉంటాం. అయితే మన గురిగింజ కింద కంటే హీనమైన వారు, అది మన మీద చాలా మంచిది, కాదు విలువైంది. అంతకంటే ఇంకా మనకంటే అది 1000 రెట్లు ఎక్కువ మంచిది నాకు తెలిసి. దానికి కనపడక ఒప్పుకోలేదు, మనకు కనపడి కూడా ఒప్పుకోవట్లేదు, చేసినవి తెలిసి కూడా ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోతే ఏమవుతామండి? దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక ఒప్పుకుని విడిచిపెడితేనే కనికరం పొందుతాం. లేకపోతే ఆయన ఏం చేస్తుంటే వాళ్ళందరినీ వెలివేస్తాడు. ఇట్లా ఎక్కడి నుంచి? భూమి మీద నుంచా? కాదు, వెలివేసేది ఇక్కడ కాదు,
నిత్యత్వం ఉంది అక్కడ. 1000 సంవత్సరాల పరిపాలన ఉంది. ఎక్కడైతే మనం 60-70 సంవత్సరాల కోసం కోర్టు సంపాదించాలి, ఎకరాలు సంపాదించాలి పాపులు ఆడుతున్నాం. ఇక్కడ బాగా బతికితే 60-70 లేకపోతే బాగా బతికి 100 సంవత్సరాలు. కానీ అక్కడ 7 సంవత్సరాలు 1000 సంవత్సరాల పరిపాలన ఉందండి. అక్కడ బ్రతకడం కోసం ఇక్కడ మనం రిహర్సల్ చేస్తున్నాం అంతే. మనము యాత్రికులము. మన గమ్యం ఎప్పుడు ముగిస్తుందో ఎవరికి తెలియదు. మన స్టేజ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు దిగాల్సి వస్తే అప్పుడు దిగటమే. దిగి ఎవరి దారి నెలలు వెళ్ళిపోవడము. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి ఆస్తి రాసేస్తా, మా అమ్మాయికి నక్లీస్ ఇచ్చి వస్తా, ఒకసారి 2 అంటే ఉంటుందా? మనం టికెట్ పెట్టుకుంటున్నాం, మన ట్రైన్ ఆగదండి మన కోసం. ఆగిద్దా? 10,000 పెట్టి టికెట్ కొనుక్కుంటే మన ట్రైన్ ఆగిద్దా మన కోసం? అబ్బాయి వస్త్రాలు ఒక 5 నిమిషాలు అంటే ఉంటుందా ట్రైన్? మనం స్వహస్తాలతో డబ్బులు పెట్టి కొనుక్కుంటే ట్రైన్ ఆగినప్పుడు ఆయన మనం చేసుకున్నాడు. ఆయన పిలుపుకి లోపడకుండా ఉండగలమండి? మన శారీరకం లోపడడం అనుకుంటాం, కానీ ఆత్మ లోపడదు. ఎప్పుడది వెళ్ళిపోతుంది. అయితే దానికి తగినటువంటి అనుభవం కలిగి దాన్ని మనం వెసులుబాటు కలిగి మనం నడుచుకోవాలి. ఆయన నదులారా తిరిగిరని చూస్తాడు. తెలిసేటప్పటికి ఇవన్నీ మన నుంచి దూరంగా ఉండాలి. మనతో అవి ఉండకుండా ఉండాలి. వాటిని విడిచి ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎలా ఉంది పరిస్థితి? మనం ఎలా ఉంటున్నాం? ఎదురు చూస్తున్నామా దేవుడి పిలుపు కోసం? దేవుడి పిలుపు కోసం ఎదురు చూసేవారికి ఉన్నామా? మనము దేవుడు పిలిస్తే సంతోషంగా ఎలగలమా? దేవుడు పరలోకం ఎలగలమా? మరి ఎందుకు మనం భక్తి చేస్తున్నాం? ఇప్పుడు 10,000 పెట్టి టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కలేకపోతే ఉపయోగం ఉందా? ట్రైన్ ఎక్కగలిగితేనే టికెట్ కొనుక్కోవాలి. ఏమంటే అవసరం దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. అది క్యాన్సిల్ చేయడం లేదే. అక్కడికి ఒకసారే టికెట్. దానికి రిటర్న్ ఆప్షన్లో ఎక్స్చేంజ్ ఏమీ ఉండవు. మరి ఇప్పటికైనాను మనం సిద్ధపడకపోతే, ఎప్పటికైనాను ఆయన తట్టు మనం తిరగకపోతే, ఎప్పుడైనా ఆయన వైపు చూసి మనం ప్రార్థించకపోతే, ఇప్పటికైనా మన బ్రతుకులో ఉన్నటువంటి అవధేయతని విడిచిపెట్టకపోతే కదా ఎందుకు పనికి రాకుండా నేతి బిర్యానీ వండుకుని పొయ్యి పెట్టి వదిలేసారు. మర్చిపోయారు. మాటలో కూడా పనుల్లో కూడా మర్చిపోయారు. 1-2 గంటలు పొయ్యి మీద ఉండిపోయింది. తింటానికి పనికి వస్తుందా? కేజీ నెయ్యి వేసారు, 10 కేజీలు మటన్ వేసారు, పనికి వస్తుందా? ఏం చేస్తాం దాన్ని? ఏం చేస్తాం? తెలిసిందే కదా. ఇది కూడా మాట్లాడుతున్న ఎవరు వచ్చినందుకని ఏం చేస్తాం? అదంతమా? ఎందుకని పడేసాం? అది ఎందుకు పనికి రాదు. మరి దేవుడు ఇంకా నిన్ను నన్ను పడేశాడా? వదిలేశాడా? ఇంకా ఆయన ఏమంటున్నాడు? ఇక మీద ఉండకపోతే ఏం చేస్తాడంట? వెలివేస్తాడు. ఎవరికి? మనం వంట చేసేటప్పుడు మన మనసు, మన మైండ్ ఎక్కడ ఉండాలి? పొయ్యికాడ ఉండాలి. భక్తి చేసేటప్పుడు మన మనసు, మన ఆత్మ ఎక్కడ ఉండాలి? దేవునితో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మనందరూ ఎక్కడుంటామంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎక్కడ ఉంటుంది? ఇంటికాడ కోసి చుట్టూ దీని వచ్చాడు రాలేదు, అన్నపూర్వం రాలేదు, ఏమో ఆలస్యమైపోద్దేమో, మధ్య మధ్యలో గడియారానికి వస్తుంది టైం. ఈ లోపల టైం అయిపోయింది, మీరు దాన్ని ఎక్కడ చూస్తున్నారంటే ముగించాయని అర్థం. అంతేనా? నేను అంతే చేసేవాళ్ళు, అంతే చెప్తున్నాను. అయితే ప్రియులారా, మొదటిగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి నోటి మాటల్లో యథార్థత కావాలి. మన నడవడికల్లో యథార్థత కనపడాలి, విధేయత కనపడాలి. నటించే విధేయత కాదండి, వేషధార విధేయత కాదు, నిజమైనటువంటి ప్రేమ కాదు. అది మొహంలో కనపడదు. హృదయం అంతటితో ప్రేమించాలి, హృదయం అంతటితో ఆహ్వానించాలి. నేను మీకు అనేక సార్లు చెప్తాను, మనం ప్రేమతో పెట్టినప్పుడు గుక్కలు మంచినీళ్ళు ఇచ్చినా అవి తృప్తిగా ఉంటాయి. అవి తృప్తిగా ఉంటాయి. ఇష్టంతో చేయాలి. భక్తి కూడా అంతే, మనం చేయగలిగితేనే కదా. లేదంటే విడిచిపెట్టే తిరుము త్రాగును సుఖించుకోదు. సంతోషం. దేవుడు చెప్తున్నాడు కదా, నీ ముందు నేను 2 మార్గాలు ఉంచాను, నువ్వు దేంట్లోకి వెళ్ళాలనుకుంటే దాంట్లోకి వెళ్ళి నీ ఇష్టం. రేపు ఎక్కడ చూసుకుందాం అంటాడు ఆయన?
రేపు ఒక రోజు ఉంది అక్కడ తీర్పు, అక్కడ చూసుకుందాం. విశాలత, నీకు సంతోషంగా బ్రతకాలనుకున్నావా, లోకంలో గడిచి ఆనందంగా తిరగాలనుకున్నావు, తిరుగు. అది విశాలమైన మార్గం, నీ ఇష్టం. లేదు రేపుడు దినాన్న సంతోషంగా ఉండాలి, ఇక్కడ ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటావా, ఇంకో మార్గం, దిరుకు మార్గం రా. ఇక్కడ అన్ని శ్రమలే, కష్టాలే, బాధలే, కానీ రేపు దినాన్న సంతోషం ఉంటుంది. అక్కడ విశాలత ఉంది. ఇక్కడ మాత్రమే ఎంట్రీ, మాత్రమే ఇరుకు. సినిమాకి వెళ్ళినప్పుడు, రిలీజ్ సినిమాకి వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది, బొమ్మ ఎంత ఉంటుంది, బొమ్మ ఎంత, అందరికీ తెలుసు సినిమా హాల్. మళ్ళీ ఏ మౌనంగా కూర్చోమాకంలే, అందరికీ తెలుసు సినిమా హాల్ అంటే వెళ్ళేటప్పుడు ఎట్లుంటుంది. రిలీజ్ రోజు వెళ్తే ఎంత బొమ్మమే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళంగానే అక్కడికి వెళ్ళేదాకా తోసుకున్నాక కూర్చుని అక్కడ కనపడదు, పరుగు పరుగు పరుగుని వెళ్తారు. ఆడవు కనపడదు, అప్పుడు ఎప్పుడు కనపడే పరిగెత్తుకెళ్ళి కూర్చుంటాం. ఏమండి, ఇక్కడ దేవుడు చెప్పే విశాలత ఈ లోకంలో ఉంది, కానీ ఆయన మార్గంలో ఉండేది ఇక్కడ ఇరుకే. మొదట ప్రవేశించాలంటే చాలా శ్రమలు ఉంటాయి, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ తర్వాత ఉండే సంతోషము మాటల్లో వర్ణించలేము. అక్కడ ప్రవేశించాలంటే మనం హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేది. చూస్తామండి, మనము చూసాము ఎప్పుడన్నా, ఒక దర్శనాన్న చూసామా, ఆయన స్వరం విన్నామా, మనం ఎలా ఉంటున్నామో ఆయనకు తెలుసు. మాట్లాడతాడు నీతో, నాతో, మనందరితో మాట్లాడతాడు. ఆయన కనిపెట్టి ఉండాలి. కనిపెట్టి ఎదురు చూస్తే ఆయన కొరకు మౌనముగా ఎదురు చూడాలి, ప్రార్థిస్తూ కార్యం చేస్తాం. ఎంతమంది ఎదురు చూస్తున్నాం? ఫోన్ చూస్తానికి నిద్ర రాదు, టీవీ చూస్తానికి నిద్ర రాదు, ప్రార్థన చేయాలంటే నిద్ర వస్తుంది, మోకరించాలంటే కాళ్ళు నొప్పులు వస్తాయి. పడుకున్న వెంటనే మనం ఏదో వ్యర్థమైన చూసి పడుకున్నాం, ఏమవుతుంది మనకి? ఏమొస్తుంది? దేవుడి కల్లా కనపడుతుంది. ఏమవుతాయి? మనం ఏం చూసి పడుకున్నామో, ఏం ఆలోచించి పడుకున్నామో అంతే. పడుకునేటప్పుడు కూడా ప్రార్థనతో, హృదయం అంతటితో ప్రార్థించుకుని పడుకుంటే దేవుడు నీతో, ఆయన మనం అడగాలి ప్రతిరోజు, బాబా నాతో మాట్లాడాలి. ఎప్పుడైనా చెప్పారా దేవుడిని, బాబా నేను తెల్లవారుజామున 4 గంటలు వేసి ప్రార్థన చేసుకోవాలని లేపయ్యాను ఎప్పుడైనా చెప్పారా? అయ్యా నేను రేపు పొద్దున్న పనికి వెళ్ళాలి, 4 గంటల కల్లా లేపయ్యని చెప్తాను. ప్రార్థనకు మాత్రం లేదు. వేకువజామున లేచి ప్రార్థన చేయాలి. దేవుడికి ఇష్టమైన సమయం, దేవుడు ఆలపించే సమయం అనేది. పొద్దున్నే లేచి పరుగులు పెడుతున్నాం, కానీ దేవుడి దగ్గర ఒక 10 నిమిషాలు గడపలేకపోతున్నాం. ఏ సమయం మనది? ఇప్పుడు పిలిస్తే దేవుడు ఎలా మేము రామయ్య ప్రాంతంలో అని చెప్తే ఆగిద్దా? ఆయన అంటారు నరులారా తిరిగి రండి. ఆ సమయంలో ఎంతమందిని పిలుస్తాడు అంతమంది అవుతున్నారు. పాపం మన సంగతి నిరుడు లాస్ట్ ఇయర్లో బస్సులు తగలబడిపోయినాయి. అలా కలకన్నారు అంటారు. అన్ని వేలు పెట్టి టికెట్లు కొనుక్కుని సంతోషంగా ఇంటికి వెళ్తున్నాము, మా అమ్మల దగ్గరికి వెళ్తున్నాం, కాలేజీకి వెళ్తున్నాం అనుకుంటూ వెళ్ళారు. గొప్ప వాళ్ళు సరిపోతారని వాళ్ళు కలకన్నారంటారు. ఎవరన్నా అంత ఉద్యోగాలు, అంత డబ్బు గల వాళ్ళు ఒకే ఇంట్లో 3 పిల్లలు. ఎవరికైనా తెలుసండి? ఊహించని పరిణామాలు అవే. దేవుడు పిలుపు అలా ఉంటాయి. మరి హఠాత్తుగా ఇప్పుడు ఇక్కడికి వస్తే పరిస్థితి ఏంటి? ఎలాగలవా? చచ్చిపోవడం అనేది ఎవరైనా తెచ్చుకోరు, కామన్ తీసేది. చచ్చిపోతానికి పెద్ద విషయం కాదు, ఏదో ఒక చచ్చిపోతాడు ఆ సమయం అవలేదు. కానీ ప్రియుల దేవుడికి దగ్గరికి మనం వెళ్ళగలము. మన ఆత్మ దేవుడితో ఉందా? దాన్ని మనము సిద్ధం చేసామా? అది గమనించాలి. ఇలా పాలు కాసాము, పక్కన పెట్టాం, సాయంత్రం వచ్చామా పెరిగాయి అంటే పెరుగు వస్తుందా? ఎందుకంటే రాదు, ఏమేలేదు, తోడి లేదు, దాన్ని ఏం చేయలేదు, సిద్ధపరచలేదు. పెరుగు అవటానికి దాన్ని రెడీ చేయలేదు. పెరిగే ముందు వస్తుందా? రాదు. అది ఎన్ని రోజులు ఉన్నా పెరుగవదు. అలాగే మనం వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, క్రమంగా ఉంటున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం, కానీ హృదయాన్ని మాత్రం సిద్ధపరుచుకోవట్లా. ఆయనతో అంట కట్టబడుతున్న హృదయము ఎలాగో ఆయన అంటున్నాడు, నాతో అంటు కట్టబడి అంటున్నాడు. ఆయన నీ పాపంలో నాకు నేను మోసుకెళ్తానంటున్నాడు. ఆయన నేను ద్రాక్షావళిని, మీరు నాతో కలిసి తీగలుగా పాకండి, అంటు కట్టబడండి, ఫలించండి, ఫలించిన కొమ్మగా మిమ్మలను చేస్తాను.
కట్టుకుంటున్నామా అంటు కట్టుకోవాలంటే ఏం చేయాలి? మొదట చెక్కాలి. ఒక అంటు ఇంకొక చెట్టుకి అంటు కట్టాలంటే డైరెక్ట్ కొమ్మకి కడితే రాదు. అది ఏం చేయాలి? చాకుతో చెక్కాలి. చెక్కినప్పుడు చాలా బాధ ఉంటుంది. అలాగే అదే ఇప్పుడు మనం పడే బాధ, శ్రమ. క్రైస్తవంలో ఉన్న వారికి శ్రమ అంటున్నాడు, బాధ, కష్టము, అనేక సమస్యలు, బంధకాలు ఉంటాయి. అవన్నిటిని అధిగమిస్తేనే నిత్యరాజ్యం. చాలా మంది చెప్తుంటుంది, యేసుప్రభువుని నమ్ముకున్నానండి, నాకు 50 లక్షలు అప్పు పోయింది. ఎవడని చెప్పాడు నీకు 50 లక్షలు అప్పు తీరుస్తారా అని చెప్పాడా? మొదట దేవుడి దగ్గరికి రంగాన్ని నీకు అప్పు తీరుదంటే దేవుడు తీర్చలేదు, సాతానుడే తీరుస్తాడు. నేను భ్రమలో నిలుపుతున్నాడు, అంతే మోసగిస్తున్నాడు వాడు నిన్ను. ధనం వచ్చాక అప్పు తీరిపోయాక నీకు దేవుడు ఎందుకు? ఇంకా నామకాంత క్రైస్తవుడు అయిపోతాం. ఇంకా దేవుడితో పని లేదు, మోకరించే పని లేదు, కన్నీరు కాచే పని లేదు. ఇక వచ్చామా, మీటింగ్ పెట్టారా, ఇది ఒక 50 తీసుకో. ఆ రెడ్డి గారి గురించి చెప్పే కదా మీకు, చెప్పానా? రెడ్డి గారి కదా తెల్లవారుజామునంట ఒక అడవిలో రెడ్డి గారు ఉండేవాడు. ఒక చిన్న చర్చి ఉండేది. 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒక ఫారినర్ ద్వారా వచ్చి అక్కడ మీటింగ్ పెట్టేవాళ్ళట. 3 రోజులు ఆ పాస్టర్ గారితో కలిసి అడవిలో ఆయన ఒక సువార్త నిమిత్తం వచ్చి పెడితే రోజు 5 గంటలు అవగానే గంట పోయి కదండి, 5 గంటలకు 4 గంటలకు సంది. ఒక రోజు ఇది, రెండో రోజు పాస్టర్ గారిని అడిగారు దొరగారు, అయ్యా ఈ రోజు 4 అవ్వగానే గంట కొట్టి తెల్లవాళ్ళకి లేకంటే ప్రార్థన చేయండి అంటున్నారు. ఎవరు ఇంత ఆసక్తిగా ఉన్నాడు, ఎవరు అసలు ఆయన అంటే పాస్టర్ గారు చెప్పారంట. పాపం రెడ్డి గారండి 10 మంది ఆడపిల్లలు, ఒక ఏ పూట కాబట్టి తెచ్చుకుంటే కానీ తిన్నది కాదు, బాగా నమ్మకంగా ఉంటాడండి దేవుడికి, దేవుడు దీవించాలని ప్రార్థన చేయండి మీరు కూడా అని చెప్పేదారంట. మీటింగ్స్ అయిపోయినాయి. వెళ్ళిపోతూ ఈ దొరగారు రెడ్డి గారిని పిలిచి ఆ కుటుంబాన్ని మొత్తాన్ని పిలిచి ప్రార్థన చేసి దీవించేలేడట. బహుగా దీవించుకోవాలి. మరలా 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చేదట దొరగారు. గంటలు పడతలేదట. ఏమేమి పడతలా? గంట పట్టట్లా. ఫస్ట్ రోజు చూసి 2 రోజులు అడిగిరండి, ఏంటి రెడ్డి గారు ఏమేమి పాపం ఆయనకి భయం వేసింది, ఏంటి ఎవరు చచ్చిపోయాడేమో అని భయం వేసి పాస్టర్ గారిని అడిగారట. ఏంటంటే పాపం ఏమైంది రెడ్డి గారు గంట పడతలేదండి? రెడ్డి గారు అంటే మా ఈ చుట్టుపక్కల మొత్తానికి పెద్ద అయిపోయాడండి. ఇలా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మొత్తానికి రెడ్డి గారు అంటే ఒక పెద్ద అన్నతనం అయిపోయిందని, పెద్ద అయిపోయాడండి. బాగా భూషం దేవుడు బహుగా దీవించాడని చెప్పాడు. పిలిపించిన అంటే మీటింగ్ లాస్ట్ రోజు పిలిస్తే వచ్చి, ఏంటి రెడ్డి గారు ఒక్కరోజు కూడా రాలేదు, గంట పడతలేదు ఏంటంటే, ఎక్కడ ఖాళీ అని నాకు తూర్పు పొలానికి పనులు మనుషులు పంపించుకోవాలి, పడబడి కోత పోయాలి, కొత్త పొలాన్ని నోర్చాలి, ఎన్ని అబ్బో చాలా కష్టం. అయినా మీకు చెప్పలేదా పాస్టర్ గారు, ఈ మీటింగ్ అయ్యే ఖర్చు అంతా నేనే ఇచ్చా, ఈ ఖర్చు అంతా నాదే. ఇంకా నేనేంటి అక్కడ మరి ఆ పనులన్నీ ఆగిపోతే నేను వెళ్ళకపోతే ఎట్లా, నేను ఎక్కడుంటే అక్కడ ఎట్లండి, మరి ఏం చేద్దామనండి? నాకు కూడా కొంచెం అవకాశం వచ్చేటట్టు దేవుడి వాక్యం వినడానికి సమయం ఉండేటట్టు ప్రార్థన చేయండి అని అడుగుతున్నాను. మళ్ళీ వెళ్తాక ప్రార్థన చేసేవాడు, బాబా ఇది నీకు నమ్మకంగా నీ పనుడుగా నీ పరిస్థితుల్లో పాల్గొట్టుకుంటే ప్రార్థన చేసేవాడు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత గంట అవుతుందట. ఏంటంటే మళ్ళీ గంట కొడుతున్నారు ఎవరో, పాపం రెడ్డి గారండి మొత్తం పోయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? దేవుడు దీవిస్తే దీవిని నువ్వు ఆశీర్వాదకరంగా మార్చుకుని ఆయనకి నమ్మకంగా వాడు ఉండాలా. ఉన్నామా? అవి రాగానే ఎక్కడికి వస్తున్నాయి? కళ్ళు నెత్తి మీద పోతున్నాయి. ఉంగరాలు అటువంటి ఎవడైతే నాకేంటి అన్నట్టు ఉంటుంది. నేను మీకు అది కూడా చెప్పాను. బలిస్తే అంట, ఇది యూట్యూబ్లో చూశాను, బలిసిన కోడి అంటే చికెన్ స్టార్ ముందు తొడగొట్టిందంట. ఎవరి ముందు? బలిసిన కోడి వెళ్ళి చికెన్ స్టార్ ముందు తొడగొట్టిందంట. ఏం చేస్తాడు చికెన్ స్టార్ పెడదండి, ముక్కలు కింద కొడతాడు. దేవుడి ముందు తల ఎగరేస్తామా? ఆస్తి పెరిగింది కదా, డబ్బు వచ్చింది కదా, ఉన్నాకున్నాం కదా అని దేవుడి ముందు తల ఎగరేస్తా, మాడు మీద కొట్టి పాతాల్లో పడతాం. వచ్చి మనమంతా మన బ్రతికంతా, మన డబ్బు అంతా, మన ఆయుష్ అంతా ఎర్రవీగెత్తాను దేవుడి ముందు కాదు. ఎక్కడ ఎర్రవీగేది? ఎర్రవీగెత్తాను నిన్ను పత్రానికి తీసుకుపోద్ది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. ఆ గర్వం ఎప్పుడు వచ్చింది? మన దగ్గర జేబు నిండా డబ్బు ఉంటే, మెండ బంగారం ఉంటే
అందుకే దేవుడు కూడా ఒకటే చెప్తాడు, మిత్తముగా ఏ రోజుకి ఆ రోజుకి, ఏ రోజు కష్టం ఆ రోజుకే, రేపటి గురించి చింతించవద్దు, రేపటి గురించి రేపే చూసుకుంటాం. మనం ఎప్పటికీ రేపా 10 సంవత్సరాల తర్వాత ఆలోచన చేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం స్థితిలో చూడండి, ఎలాంటి స్థితిలో ఉన్నామో చూడండి. మనము ఏం ఆలోచిస్తున్నామో చూడండి. అవన్నీ సంపాదించుకోవడం కోసం ఇవన్నీ మనం తోచుకుంటున్నాం. ఒకసారి చూడండి 9 ఇవన్నీ మనం విడిచి వెళ్ళకుండా మనం కాపాడుకున్న తెలుసా. ఈ ఆస్తి సంపాదించుకోవటానికి, లోపల ఘనత సంపాదించుకోవటానికి వీటిని విడిచి పెట్టట్లా. వాటి నోట యథార్థత లేదు. నిజం చెప్తామండి, నిజంగా చెప్పండి, నిజం చెప్తామా? ఒకవేళ 10,000 ఉన్నామని దగ్గర ఎవరైనా వచ్చి ఆఫర్ వచ్చిన మధ్యలో ఒక 5,000 కావాలంటే, అమ్మమ్మ చచ్చిపోతున్నా, నువ్వు రేపు చచ్చిపోతావు, నేను ఇవాళ చచ్చిపోతున్నా, నువ్వు రేపు చచ్చిపోతావేమో, 5,000 లేకపోతే నేను ఈరోజే దేవుడు తదొస్తాడాలేమో, చచ్చిపోను నిజంగా. అప్పుడు రెండోసారి 5,000 మాట్లాడు. మళ్ళీ ఇద్దరు పొలం మరి భార్య పడుతున్నారు తెలుసా? ఎవరు ఏమన్నారంటే, ఏం చేస్తారు వాళ్ళు? దేవుడు అని అడిగాడు నిన్ను, నీ పొలం అమ్మి నాకు డబ్బులు ఇవ్వండి. వీళ్ళేమన్నారు, అమ్మి తెచ్చి చెప్తామన్నారు. మళ్ళీ ఇద్దరికి బాగా డబ్బు కనపడంగానే వచ్చేసింది పాప, డబ్బుది వచ్చేసి వద్దా మొత్తం దేవుడి గుర్తు ఇంకే ఉంటుంది కట్టే దాచుకో, తీసుకొని ఇదేమని చెప్పి చూసాడండి దేవుడు, షాపుడు చూసాడంటే అని చెప్పింది. ఏం లేదు అడిగాడు, ఇదే చెప్పారా నిజంగా? ఇదే ఏమయ్యాడు? గంతులు వేసుకుని ఇంటికి వెళ్ళాడా? ఏం చేశారా? 4 మోసుకెళ్ళిపోయారు. మరలా గంటకు భార్య రాగానే ఆవేది చెప్పింది, నీ పెన్మిటిని పాతి పెట్టినాడు, ఇంకా కాళ్ళు కూడా అరలా. ఏమైంది చెప్పండి? నిజంగా అదే జరిగింది. ఎత్తేంటో ఎక్కడుంది నువ్వు దాచుకున్న డబ్బు? ఉందా? ఎక్కడ తయారు? ఇప్పుడు సమాజం మీద పోయాలా? మనమెంత, మన బ్రతుకెంతండి, మన ఆలోచన ఏపాటిది? దేవుడు ఆలోచన యుగాలు ఉంటుంది. దాన్ని ప్రేమించాలి, దాన్ని నమ్ముకోవాలి. ఈ లోకంలో శ్రమలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, అనేకమైన నిందలు పోయవచ్చు. దేవుడి కంటే ఎక్కువ నిందలు పడ్డామా? దేవుడి కంటే ఎక్కువ భారం మోసామా? ఏమలే. ఆయన దాంట్లో 1,000 గింజలు 1,00,000 వంతు కూడా మనం, 1,000 గింజలు 1,00,000 వంతు, 100 1,00,000 వంతు కూడా మనం పడవచ్చులేము. ఎందుకంటే నీవు నేను పడకుండా కోసం ఆయన ఆల్రెడీ భరించాడు. మన మీదకి రావాల్సిన ఉగ్రతను ఆయన మోసుకెళ్ళిపోయాడు. ఏదో తాత్కాలికమైనదే. మనం మోసేది 1,00,000 వంతు కూడా, దానికే మనం ఏదో కొండలు మోస్తున్నట్టుగా వెళ్ళపిస్తాం. ఏదమ్మా ఆదివారం రాలేదు, ఎక్కడ గారు ఆదివారం పనికి వెళ్ళకపోతే ఇంట్లో దొరుకుతుంది. నిజంగా అలాగే అయిపోతుంది. నిజంగా అలాగే అయిపోతే మన పరిస్థితి ఏంటంటే, నిజంగా అసలు దేవుడు మనకు పక్షాన్ని రాజ్యమాడుతూ అనుకున్నాడు. ఆయన ఆకాశ పక్షుల కంటే నేను మిమ్మల్ని శ్రేష్టమైన వారిగా చేశాను, వాటిని పోషించిన వాడిని మిమ్మల్ని పోషించరా? వీటన్నిటిని విడిచిపెట్టాలి. నోటు మాలిన్యం విడిచిపెట్టాలి, చూపు మాలను విడిచిపెట్టాలి, శరీర మాలను విడిచిపెట్టాలి. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, కుటిలమైన మాటలు, ఎదుటి వారిని గాయపరిచే మాటలు. నన్ను ఈ రోజుకి మా పాస్టర్ గారు తిట్టింది, ఎవరైనా వచ్చాను నాకు 500 ఇవ్వ, నా దగ్గర 500 200 పట్టుకెళ్ళా, మనకేం లేవు శాస్త్రం వాడికి ఇంకెత్తా పెట్టాడు. నన్ను నమ్ముకుని వచ్చినాడు, నేను ఇస్తాను అని నమ్మకంతో వచ్చినాడు. నాకు ఈ 200 ఉన్నా నాకు ఇబ్బంది తీరదు, నాకు 1000 రూపాయలు కావాలి సమస్య తీరాలి. నా 200 ఉన్నది నాకు సమస్య తీరలేదుగా. ఆ 200 దానికి బాగా తిరిగితే సంతోషం. ఎవడో ఒకరోజు సంతోషం ఉంటాడు. ఇద్దరు వీడితో కూర్చుంటే ఉపయోగం ఉంది. మనం ఈరోజు లోకంలో బంధించబడ్డాం, డబ్బు అనేటువంటి దెయ్యముతో బంధించబడ్డాం. దాని నుంచి విడిపించబడాలంటే దాన్ని విడిచి యెహోవా వైపు చూడాలి. ఆయన అంటున్నాడు, నువ్వు ఈ లోకంలో దేన్నైతే అతిగా ప్రేమిస్తావు దాన్ని నీకు దక్కకుండా చేస్తానని. ఏం చేస్తాడు? దేన్ని ప్రేమించదు? దాన్ని మనం బిడ్డల కన్నా, భార్య కన్నా, భర్త కన్నా, తల్లిదండ్రుల కన్నా, స్నేహితుల కన్నా, ఈ ప్రపంచంలో దేవుడు అందరికంటే ఎక్కువగా ప్రేమించేది దేవుడు. కాదని ఆవిడ గుళ్ళుగా చేసి చెప్పవచ్చు, నేను డబ్బును ప్రేమించనండి అసలు.
కుక్కలాగా చూస్తాడు డబ్బాను చెప్పండి. 1,00,000 మందిలో ఎంతమంది ఉంటారు కోటేశ్వరులు? 1,00,000 మంది కోటేశ్వరులేనా? 10 మంది ఉంటారు. కారణం ఏంటి? అయితే ప్రియుల నీతిగా రూపాయి సంపాదించండి, ఆ రూపాయి మమ్మల్ని సంతోషంగా బ్రతికిస్తుంది. పాపంతో సంపాదించిన సొమ్ము, మోసగించి సంపాదించిన సొమ్ము ఈ రోజు నేను పైకి రాకొచ్చావు, కానీ రేపొద్దున పతనానికి నాందిదే. పెరుగుట పెరుగుట ఆ పెరిగిగానే వాడికి చెడ్డ ఆలోచనలు వచ్చేస్తాయి. వాళ్ళు బిడ్డలకు తలంపులు పాడైపోతాయి, బిడ్డలు భ్రష్టులు అయిపోతారు. ఎందుకంటే లెక్కలేనితనం పాపం వైపు నడిపిస్తుంది. ధనాపేక్ష పాపం వైపు నడిపిస్తుంది. ధనం పెరిగిపోగానే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోగానే గుర్తొచ్చేవి 3. 1 వ్యభిచారం, 2 త్రాగుడు, 3 విశేషం. ఈ 3 మనుషుల్ని అత్తలాపతలు చేసిన తర్వాత తిరిగి చూస్తే అతాపాతాలలో తొక్కబడి ఉంటారు. తమలోకాలకు అడుగు కూడా పెట్టలేదు. ఎందుకు తెలుసా? గర్వం నాశనం చేసిన నాశనం, పాపం చేయించారు, పాపం పరివర్తన చేసి మరణాన్ని కట్టాలి. మరణము పాతాళంలో పెట్టబడుతుంది. దాని నుంచి తప్పించుకోవాలంటే ఈ లోకంలో మాలు నుంచి విడిపించబడాలి, ధనాపేక్ష నుంచి విడిపించబడాలి, మోసపూర్వమైన జీవితం నుంచి విడిపించబడి పాప క్షమాపణ పొందుకొని ఆయన ఎదుట సజీవులుగా నిలబడాలి. అంటే మనము ఈ లోకంలో చచ్చినా పర్లేదు, అడుక్కు తినైనా బ్రతకవచ్చు, కానీ దేవుడి దీనికి నమ్మకంగా ఉండాలి, దేవుడికి విధేయత కలిగి ఉండాలి. అప్పుడే మనం నిత్యరాజ్యంలో ప్రవేశించగలం. ఈ లోకంలో జనం ఎదవనుకొని సన్నాసనుకొని ఎన్నెన్ని తిట్టుకొని మనకంటే ఎక్కువ తిట్టారండి ఆయన్ని. ఏమైంది? మనుషుల మాటగా పాపం మన గజ్జల పని ఏమన్నా ఎవవాడు కర్మకే వాడు బాధ్యుడు. మనం చేయవలసిన మనము గురి ఎంతకేమంది పైన పౌలు అన్నట్లు వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటి కోసము వేగిరిపడి. ఎందుకంటే నిత్యరాజ్యం ఎంతమంది వెనకలేదు. వెను తిరిగి చూస్తే ఆమె లాగా అయిపోతాం. ఎవరండి? లోతు భార్య గారి లాగా అయిపోతాం. అంటే వెనుదిరిగి చూడొద్దు, పాపాన్ని విడిచాం మనం. మళ్ళీ వెనుదిరిగితే చూడండి, ఇప్పుడు ఎవరన్నా ఏదైనా అయితే అక్కడికైనా వెళ్ళామనుకోండి, వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపో. ఎందుకు చెప్తాడు? వెనక తిరిగితే ఏం కనపడుతుంది? మళ్ళీ మన గతం కనపడుతుంది. మన పాపాలు పిలుస్తూ ఉంటే రా. అందుకే పైన మంది ముందుకి దేవుడు వైపే పయనించాలి. దేవుడు రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఇక్కడ ఉండగానే మనం శుద్ధపాటు కలిగి ఉండాలి. ఇవన్నిటిలో అన్నింటికన్నా మనం పాప క్షమాపణ కొన్ని మారు మనసుతో పాపాన్ని విడిచిపోవాలి. పాపాన్ని విడిచి మనం దేవుడికి సన్నిహితంగా ఉండేలాగా మనందరం వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పెద్దమైన మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి మన హృదయంలోకి జరిగించిన గాక. ఆమేన్. మనందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి యేసయ్యా, నీ బంగారు పాదంలోకి నీ వందనాలు స్తుతులు ప్రభావ. ఉచితమైన కృపను బట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ లోక మాలు నుంచి విడిపించండి ఆయన. నీకు వ్యతిరేకంగా మేము ఉంటున్నాం, నీ మీద తిరగబడిన వారికి ఉంటున్నాం. పైకైతే ప్రేమించినట్లుగా ఉంటున్నాం, కానీ అంతరంగంలో తిరుగుబాటు చేస్తున్నాం. మాకున్నటువంటి ప్రతి పాపంలో మేము కప్పుకుంటున్నాం, ఒప్పుకొని విడిచిపెట్టట్లేదు. అంటే జీవితం విడిపించండి. ఒప్పుకొని విడుదల పొందడానికి సహాయించి, ఒప్పుకొని విడిచిపెట్టిన కనికరం పొందుతాడంట ప్రభావ. ఈ రోజే ఆయన మేము విడిచిపెడుతున్నాం. మా పాపం నుంచి విడిపించండి, వ్యర్థమైన జీవితం విడిపించండి, ధనాపేక్ష విడిపించండి, భాస్కరమైన జీవితం విడిపించండి. మా అబద్ధ జీవితము, కొండెమ్మ మాటలు, నాయన నరహత్యలు, వ్యర్థమైన ఆలోచనలు, శరీరెచ్చులు, మోహపు సూపులు, వ్యభిచార తలంపులు, త్రాగుబోతనము, వ్యసనాల నుంచి విడిపించండి. మీ గాయపడేస్తాంతో మీరు మమ్మల్ని కొట్టండి. మీ రక్తాన్ని శుద్ధి చేసి నాయన మా మీద మా చెస్ నుంచి అరికాలు బట్టలు ప్రోక్షణ చేయండి. మా పాపంలో కడగండి నాయన. మీరు కాక మాకు ఎవరు సహాయం, మీరు కాక మమ్మల్ని ఎవరు రక్షించలేదు. తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరున్నారు ప్రభా? మాటలు చెప్పేవారే కానీ మమ్మల్ని నీ రాజ్యం పంపించేవారు, నీ రాజ్యం నడిపించేవారు లేదు. నీవే, నీ మార్గమే మంచిది, నీ మార్గమే మమ్మల్ని నడిపించేది. అట్టి మార్గంలో నడుచుకుని సహాయం చేయండి. కావాల్సిన అవసరతలు, అర్హతలు మాకు దయచేసి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి యేసయ్యా, నీ బంగారు వందనాలు.
ఉచితమైన ఆత్మను బట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు వరకు ఎత్తుబడి వాటి మంద హృదయాలు నీరు కట్టి ఫలింపు దయచేసి మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేసి వాక్యానుసారంగా ఆయన జీవించడానికి తగిన జ్ఞానం బుద్ధి దయచేసి బాబా నిర్లక్ష్యంగా ఉండక సిద్ధపాటు కలిగి నీ పిలుపుకు లోబడి నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడే వారికి నడుమలందరినీ తీర్చిదిద్దు. నమ్మదగిన దేవుడు రుజువుపరచు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.